నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, రుద్రాభిషేకం చేస్తుంటారు. ఏంటి ఈ రుద్రాభిషేకం విశిష్టత? ఎవరు చేయాలి? అసలు ఎందుకు చేయాలి? అంటే మీరు కొంచెం మమ్మల్ని కదిలిచ్చే ప్రశ్న అడిగారు. రుద్ర అనేవాడు శివుడు, కానీ రుద్ర అనే ఒక పర్సన్ కూడా ఒక వీరుడు. ఆ వీరుడు చేసిన మహాభక్తి పరమాత్ముడిని చేరిన ఒక విలువ. శాస్త్ర గ్రంథాల్లో మనం మాట్లాడితే తల్లి, ఎవ్రీ లెసన్ ఈజ్ ఎ లెసన్. అంటే మన దగ్గర రాసిన అన్ని పుస్తకాలు ఒకప్పుడు అనుభవాలే కదా. అలా చాలా చాలా అనుభవాలని మనం చెరిపేసుకున్నాము ఒక విధంగా చెప్పాలంటే. అలా వచ్చిన దాంట్లో కొన్ని శతాబ్దాల క్రితం వెళ్దాం మనం. ఈ రుద్ర అనే వ్యక్తి ఎవరు? ఈ రుద్ర అనే వ్యక్తి ఒక కారణ జన్ముడై ఊరు 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 తిరిగేవాడు. అంటే ఒక మానవుడే, ఒక మానవ శరీరం. ఓకే. ఆయన ఏం చేసేవాడు అంటే భిక్షాటన చేసి ఊర్లో ఉన్న వాళ్ళందరి పెళ్ళిళ్ళు చేసి, తర్వాత చాలా చాలా అవసరం ఉన్న వాళ్ళకి అందరికీ మేమున్నాము అని చెప్పేసి ఒక ప్రచారకంగా ఉండేవాడు, భక్తుడిలాగా. అయితే అమ్మ, ఆయన ఏం చేశాడంటే ఒకరోజు భక్తిలో మనం ఒకప్పుడు ఏంటంటే వరాలు కావాలంటే ఒక తపస్సు, ఒక యజ్ఞాలు చేసి కోరుకునేవాళ్ళం. అలా ఒక యజ్ఞం, ఒక తపస్సు చేసేస్తే మహానీయుడు పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడు. వచ్చి భక్త పిలిచావుగా, కారణాలు ఏమిటి అని అడిగితే, తండ్రి మీరు ఉన్నారా అన్న ఒక సందేహం కలిగింది నాకు. నేను మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలి అనుకుంటున్నాను. అంటే శివుడిని. అదేంది ఆలింగనం చేసుకోవడం ఏమిటి? వరాలు కదా, నీవు కోరాలి, ఏదైనా శక్తులు సంపాదించాలి కదా. అంటే లేదు, ఒక్కసారి నేను మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటే అదొక్కటి నాకు తృప్తి, అసలు మిమ్మల్ని నేను కలవాలి, చూడాలన్న ఆ కోరిక నాకు ఉండే అన్నప్పుడు, తండ్రి ఇలా అనుకున్నప్పుడు నీ నామాన్ని స్మరించి చేస్తున్న ఈ యొక్క పూజ, మీరు చేస్తున్న ధర్మ కార్యక్రమాలు, నీవు నన్ను మహానీయుడైన మహాత్ముడిని పిలిచి ఒక వరాన్ని కూడా కోరగా ఖాళీ నన్ను ఇట్లా అల్లుకోవాలన్న అల్లిక చేసావు కదా. ఇకపై అంటే రుద్ర అన్న పేరు శివుడిది, ఈయన మానవ శరీరానికి ఉన్న పేరు అది. ఇకపై అభిషేకాలు, ఇకపై మీరు ఏదైనా శాస్త్రీయ గ్రంథాలలో మీరు చేస్తున్న ధర్మ కార్యక్రమాలు ప్రచారం నిమిత్తం భూమండలం మొత్తం పాకుతుంది. మీరు చేస్తున్న ఆ అభిషేకం అంటే ఆయన ఆ రోజు రుద్ర చేశాడు అన్న ఆ అభిషేకము, ఆ రోజు ఆయన చేసిన ఆ గొప్ప పనులకి ఈ రుద్ర చేసింది ఆ రుద్ర కోసం అయితే అది రాను 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 ఈ రోజు రుద్రాభిషేకం అయ్యింది. దీన్ని చాలా మంది ఒప్పుకోరు, నేను రుజువులతో పాటు చూపిస్తాను. ఎందుకంటే ఒక వ్యక్తి రుద్రాభిషేకం గురించి మాట్లాడడం ఏంది? రుద్రాభిషేకం అంటే శివుడిదిగా తల్లి. ఇదంతా మాట్లాడేది పౌరోహిత్యం, ఇదంతా మన పురాణాలు చెప్తాయి. అసలు రుద్ర అనే వ్యక్తి ఎవరు, రుద్ర యొక్క చరిత్ర ఏంది అని అంటే అమ్మ, ఆయన వాడిన గుర్రం కూడా 220 సంవత్సరాలు ఉండేనంట భూమండలం. రుద్ర వాడిన రుద్ర అనే వ్యక్తి ఎవరు? అసలు ఆ రుద్ర అనే వ్యక్తి నుంచి ఎందుకు ఈ యొక్క అభిషేకాలు, విలువ, ఈ తంతనాలు ఎందుకు వచ్చాయనంటే అమ్మ, అసలు ఏ శాస్త్రంలో ఉంది? మంచిది, చాలా బలమైన రుద్ర అనే విషయాన్ని మీరు పురాణాల్లో చదివితేనే చెప్తారు. శివపురాణం అన్నాం కదా. ఈ రుద్ర అన్న పేరు వెనకాల ఉన్న స్టోరీ మీకు చెప్తున్నాం. రుద్ర అభిషేకం ఎందుకు చేస్తారు? ఇప్పుడు మీ పేరు విజిత అమ్మ, విజిత అభిషేకం ఎందుకు చేయరు? మళ్ళీ శివుడికి రుద్రాభిషేకం ఎందుకు చేయలేదు? రుద్రుడికి రుద్రాభిషేకం ఇలా చేస్తావు తల్లి? గమనించండి బాగా. విజిత అమ్మ ఒక పెద్ద కన్వెన్షన్ పెట్టి మీటింగ్ పెడితే విజిత కన్వెన్షన్ అంటారు కదా. కాబట్టి అక్కడ రుద్ర చేసిన అభిషేకాన్ని పరమాత్ముడు మెచ్చాడు కాబట్టి దానికి పేరు వచ్చింది అలా అని చెప్తున్నాను మీకు. ఏ శాస్త్రంలో ఉన్నదని కాదు. ఇప్పుడు ఫలానా, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒక గొప్ప కార్యక్రమం తీశాడు అనుకోమ్మా, ఆయన హయాంలో వచ్చిందని దాన్నే మనం చెప్పుకుంటాం కదా. అలా వచ్చిన పేరు యొక్క ఆయన చరిత్ర చెప్తున్నాం. అంటే ఆయన చేసిన గొప్ప పనులు ఏమిటి, ఆయన యొక్క పేరు ఎందుకు వచ్చింది. రుద్రాభిషేకం ఎవరు చెయ్యాలి అంటే, ఎక్కడ మహామృత్యం అంటే నిజముగా హార్ట్ అరెస్ట్ అయినప్పుడు, ఎక్కడైతే కోమాల్లో కూర్చుంటారో, ఎక్కడైతే మనిషి 2 నెలలు 3 నెలలు మంచం నుంచి లేవకుండా, మంచం నుంచి లేవరు. కొంతమంది యుక్త వయసులో ఉన్న వాళ్ళు కూడా, కొంతమంది తెలియకుండా ఏదైనా ఎవరైనా ప్రయోగం చేస్తే దాన్ని కనిపెట్టడానికే జీవితాలు వెళ్ళిపోతాయి ఇలా. అలాంటి విషయాలమ్మ ఈ రుద్రాభిషేకం చేస్తే ఆ మహానీయుడు రుద్రాని వస్తాడు. అంటే ఎవరు? పరమాత్ముడికి. ఆయన ఒకప్పుడు ఏం చేశాడు అన్న విషయాన్ని కొంచెం వెనక్కి చూస్తే అమ్మ, కొంచెం వక్రీకరించి మాట్లాడాలి. 100 సంవత్సరాలకి ఒక్కసారి మన దగ్గర ఒక వ్యాధి వస్తుండే, మీకు గుర్తుంది కదా. ఒక 100 సంవత్సరాల క్రితం క్షయ వచ్చింది, ప్లేగు వ్యాధి వచ్చింది.
తర్వాత కరోనా వచ్చింది అని కూడా ఆ మధ్య వచ్చింది. కరోనా రాలే యాక్చువల్లీ, కరోనా అది కాదు, ఇంకా మనకి ఇంకా వచ్చేది ఉంది వ్యాధి, అది ఇంకా దగ్గరలో ఉంది. ఈ కరోనా అనేది జస్ట్ మానవుల నుంచి వచ్చింది కానీ ప్రకృతి నుంచి రాలేదు. ప్రకృతి నుంచి వచ్చే వ్యాధులన్నీ 100 సంవత్సరాలకు ఒకసారి భూమిని ఫిల్టర్ చేయడానికి వస్తాయి అన్నమాట. అది ఇంకా మన దగ్గర రాలే. అయితే ఒకప్పుడు ఈ యొక్క ఆయుర్వేదిక వనమూలికలు ఉన్నాయి కదా తల్లి, ఈ ఆయుర్వేదిక వనమూలికని తయారు చేయడానికి ఈయన ముందు ఉండేవాడంట. అయితే ఈ పురుషులు ఉంటారు కదమ్మా, పురుషులందరూ కేవలం ఒక సంవత్సరం పురుషులే చనిపోయారంట. ఒక ఊరిలో పురుషులే చనిపోతున్నారు, స్త్రీలు చనిపోవట్లేరు. ఏమిటి, ఏదన్నా మహమ్మారి సోకినదా, అసలు ఆ మహమ్మారి ఎందుకు సోకిందని కనిపెట్టినప్పుడు అప్పుడు పరమాత్ముడు అంటే అప్పుడు జ్ఞాన సంపాదించే గురువులు ఉండేవాళ్ళు కదా తల్లి, అందులో ఒక గురువు కళలో కనబడి భిక్షాటన చేస్తే ఊరూర వెళ్ళి 47 రోజులు ఊర్లో ఉండకుండా వాళ్ళు పెట్టిన భోజనమే తిని ఈ యొక్క మంచి కోసం తిరిగితే నేను 47వ రోజు ఈ వ్యాధిని నిర్మూలిస్తా అన్న ఆ యొక్క మాట మొదట బయలుదేరిన వాడు ఈయన రుద్రుడు. ఈ రుద్ర వెళ్ళి చేసింది ఏంది, ఈ ఊరు బాగుండాలి అని చెప్పేసి నేను తిరిగి వచ్చినా రాకున్నా సరే నేను ఊరు తెలిసి ఆయన గారు ఏం చేసేవాళ్ళంట తల్లి, ఆయన గుర్రం మీద వనమూలికలు పంపించేవాడంట ప్రతిరోజు ఊర్లోకి. అంతే, ఆ వనమూలికలు పిల్లలకు పెట్టేవాళ్ళంట శరీరం. అది ఏ మహమ్మారి వచ్చింది తెలుసా అమ్మ, ఒక్కొక్క శరీరానికి ఇంత దద్దు వచ్చేదంట, ఆ దద్దు వచ్చి రక్తం వచ్చేదంట అందులో నుంచి. అలా వచ్చిన దానికి వనమూలికలతో చేసిన అన్ని పెడుతూ ఉండండి, నేను 47వ రోజు తిరిగి వస్తాను అన్న ఆ తరుణాన్ని భిక్ష చేసి వచ్చి అమ్మ ఈ యొక్క వ్యాధి మెల్లిగా ప్రపంచం అంతా పాకింది కదా. అప్పుడు ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చి కూడా ఈ వనమూలికలు తీసుకెళ్లారంట. అలా కూడా మా రుద్ర అంటే ఇప్పుడు మీరే ఉన్నారు, మా వాడు ఇంత పెద్ద గొప్ప పని చేశాడు కాబట్టి ఆయన చేసిన పనుల్లో మనందరం సక్సెస్ అయ్యామన్న ఆ తరుణాన్ని రాను చెప్తూ చరిత్ర ఈరోజు మర్చిపోయింది. కానీ అభిషేకం అనేది శివాలయంలో చేస్తారు. ఎందుకంటే శివుడి యొక్క భక్తుడు అయినా శివుడు గెలిచిపోయాడు కదా, భిక్షాటన చేసి ఆ పుణ్యాన్ని సంపాదించిన వీరుడు కాబట్టి శివుడినే గెలిచాడు, డైరెక్ట్గా వచ్చి ఆలింగనం చేసుకున్నాడు కాబట్టి ఆయన విలువలన్నీ ఇప్పుడు శాస్త్ర గ్రంథాల్లో తూడ్చిపెట్టిపడి ఉన్నాయి. కేవలం శివుడి గురించే మాట్లాడతాం మనం. రుద్ర అనే వ్యక్తి శివుడే. కానీ అమ్మా ఒక మాట గమనించి చూడండి, శివుడి పోలికలో ఎవరున్నారు ఈ రోజుల్లో? ఉన్నారా? ఎవరున్నారు శివుడి పోలికలో? ఎవరున్నారు తెలుసా అమ్మ? శివుడి పోలికలో మగ శరీరాలు ఉన్నాయి శివుడి పోలికలో. అంతే, ఒక హెయిర్ పెంచుకుని రుద్రాక్షలు వేసుకొని త్రిశూలం పెట్టుకున్న వాళ్ళని శివభక్తులు అని అంటారంటే ఆయన పోలిక ఉన్నట్టే కదా. గణేశుడని అన్నారు చూడండి, ఆయన వారసుడు అని. కార్తికేయుడు అన్నారు, ఆయన అన్నాడు ఆయన వారసుడు అని. బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా మనం ఉండి తిరుగుతున్న వాళ్ళని శివుడి పోలికతో ఉంటాము కాబట్టి శివభక్తులు అంటారు. అదే గణేశుడు కనబడితే గణేశుడు అంటారు. కాబట్టి తండ్రి ఇచ్చిన గొప్ప వరం ఏం తెలుసమ్మా, ఈ శరీరాలకి ఎవరైతే మాలేస్తారో డైరెక్ట్గా ఆయన పోలికే కనబడుతుంది అక్కడ. ఎంత తేడా ఉంది చూస్తామమ్మా. ఆయన కడుపులో పుట్టిన వాళ్ళని చూసి మనము ఆయనలాగా ఉన్నారు అనము, మానవ శరీరం ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళం ఒక మాల వేసేస్తే శివుడిలాగా ఉన్నాము అని అంటాము. అంత గొప్ప గొప్ప నిర్ణయాలు తండ్రి మాత్రమే ఇవ్వగలడు శివుడు. అందుకని మీరన్నా ఆ రుద్రాభిషేకం చేయాల్సింది ఏంటంటే, దీనికి ఇంకో వ్యత్యాసం ఉంది నా తల్లి. రుద్రాభిషేకం ఎందుకు చేస్తారు అని అంటే, రౌద్రం తండ్రిని ప్రశాంతపరచడానికి కూడా చేస్తారు. ఇది అంటే ఆయన కోపాన్ని తగ్గించడానికి కూడా చేస్తారు. ఇప్పుడు ఆ కోపం అనేది ఎలా ఉన్నది అనేది పలు విధాలుగా వస్తుంది. కానీ ఇప్పుడు మొన్న విజయవాడలో పెద్ద విపత్తు వచ్చింది కదా, అలాంటి విషయాలు చేయవచ్చు. ఇప్పుడు శ్రీశైలంలో వచ్చింది, ప్రకృతికి సంబంధించి ఇబ్బందులు, అలాంటి విషయాల్లో ఆయననే కదా అధిపతి. అలా కూడా ఉంది మన దగ్గర. కానీ నేను వెరీ డీపెస్ట్గా చెప్పాను మీకు. అది తల్లి. సంతోషం గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం తల్లి.